హాయ్ నమస్తే. పుష్ప 2 ఇండియాలో ఎక్కడైనా ప్రస్తుతం వినిపిస్తున్న పేరు ఏంటంటే పుష్ప. అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 డిసెంబర్ 5 రిలీజ్ కాబోతుంది. ఇందుకు సంబంధించిన ప్రమోషన్ కంటెంట్ అయితే రిలీజ్ అయింది. ఒక పక్క మూవీ యూనిట్ భారీ ఈవెంట్స్ అయితే చేస్తుంది. మంచి హైప్ అయితే క్రియేట్ ఉంది. ఆల్మోస్ట్ 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది పుష్ప 2కి. సినిమా యావరేజ్ స్టాక్ వచ్చినా కానీ తక్కువ 1000 కోట్ల కలెక్షన్స్ అయితే సాధించే సత్తా ఈ సినిమాకు ఉంది. ఇక మెయిన్ విషయం ఏంటంటే ఈ సినిమాకి అల్లు అర్జున్ దాదాపుగా 300 కోట్ల రెమ్యునేషన్ తీసుకున్నాడు. ఇండియాలోనే అతి ఎక్కువ రెమ్యునేషన్ తీసుకున్న నటుడుగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించాడు. కేవలం పుష్ప 2కి 300 కోట్ల రూపాయలు ఆయన అఫీషియల్ గా రెమ్యునేషన్ తీసుకున్నాడు. కాకపోతే ఇక్కడ 300 కోట్ల రూపాయలు ఒకేసారి లేదా ఒక రెమ్యునేషన్ లాగా విధానం కాకుండా ఒక రేషియో ప్రకారం తీసుకున్నారు. సినిమా బిజినెస్ ఎంత అయితే జరుగుతుందో అందులో 30% అల్లు అర్జున్కి ఇవ్వాలి. ఆ సినిమా సక్సెసా ఫెయిల్యూరా, ఆ సినిమాకి కలెక్షన్స్ వచ్చినాయా రాలేదనేది పక్కన పెడితే టోటల్ గా జరిగిన బిజినెస్ లో 30% అల్లు అర్జున్కి ఇవ్వాలి. ఆ లెక్కను చూసుకుంటే 970 కోట్ల నుంచి 1000 కోట్ల మధ్య బిజినెస్ జరిగింది కాబట్టి అందులో 30% షేర్ కింద అల్లు అర్జున్కి 300 కోట్ల రూపాయలు నిర్మాతల నుంచి వచ్చింది. ఇది అల్లు అర్జున్ రెమ్యునేషన్. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి మధ్యలో ఎక్కడ అల్లు అర్జున్ రెమ్యునేషన్ ఏం తీసుకోలేదు. ఆయన క్యారవాన్ ఖర్చులు, ఆయన మెయింటెనెన్స్ ఖర్చులు, షూటింగ్ ఖర్చులు ఇవన్నీ నిర్మాతలే పెట్టుకుంటారు. అది ఎక్కడికి వెళ్ళినా అది ఏ సినిమాకైనా అదే జరిగింది. కేవలం ఆ ఖర్చుల వరకు అల్లు అర్జున్ చూసుకున్నాడు. సినిమా పూర్తయిపోయి బిజినెస్ అంతా క్లోజ్ అయిన తర్వాత రిలీజ్ కి ముందల ఆ 30% షేర్ కింద 300 కోట్లు అల్లు అర్జున్కి వచ్చాయి. మిగిలిన 70% లో ఆల్మోస్ట్ 10 to 15% సుకుమార్కి వెళ్తుంది. మిగిలిన 60% 55 to 60% బిజినెస్ లో నిర్మాతలకి వెళ్తాయి. దాని మీద వచ్చే లాభాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, నిర్మాతలకి మిగిలే డబ్బని అనుకోవాలి. ఈ పెద్ద ప్రాజెక్ట్ మొత్తం మీద ఎలాంటి రిస్క్ లేకుండా భారీ రెమ్యునేషన్ తీసుకుంది ఒక అల్లు అర్జున్ మాత్రమే, అంటే సుకుమార్. నిర్మాతలకు మాత్రం ఖచ్చితంగా రిస్క్ అయితే ఉంది. గతంలో పుష్ప 1కి కూడా తెలుగు స్టేట్స్ వరకు నిర్మాతలు తీసుకున్న అడ్వాన్స్ లో కొంచెం అమౌంట్ వెనక్కి ఇవ్వాల్సిన పరిస్థితి. ఎందుకంటే అమ్మిన రేట్ల కంటే వచ్చిన కలెక్షన్స్ పుష్ప 1కి తక్కువ. అదైతే వాస్తవం, ఎవరెన్ని చెప్పుకున్నా కానీ. నార్త్ లో మాత్రం పుష్ప అమ్మిన దానికంటే ఎక్కువ వసూలు చేసి భారీ క్రేజ్ అయింది. పార్ట్ 1 తెలుగులో యావరేజ్ కానీ నార్త్ లో సూపర్ హిట్ అయింది. అందుకే పుష్ప పార్ట్ 2కి అంత క్రేజ్ వచ్చింది, అంత భారీ బిజినెస్ జరిగింది. ఇక తెలుగు స్టేట్స్ లో కూడా ఎక్కువ రేట్లకి అయితే పుష్ప 2ని అమ్మారు. కాకపోతే ఏమైనా అటు ఇటు అయినా కానీ మైత్రి మూవీస్ మీద ఉన్న నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తంలో అడ్వాన్స్లు అయితే నిర్మాతలకు ఇచ్చారు. సినిమా ఏమైనా తేడా కొట్టినా కానీ ఆ తర్వాత సినిమాలో కవర్ చేసుకుంటారు అనే ఒక నమ్మకం ఉంది కాబట్టి ఎక్కువ అడ్వాన్స్లు ఇచ్చి సినిమాని తీసుకున్నారు. సినిమా 1000 కోట్ల బిజినెస్ అయితే జరిగింది. ఏదైనా తేడా కొడితే మాత్రం నిర్మాతలు వెనక్కి ఇవ్వడమో తర్వాత సినిమాలో బ్యాలెన్స్ చేసుకోవడమో జరిగింది. కాకపోతే అల్లు అర్జున్ మాత్రం లాభ నష్టాలతో సంబంధం లేకుండా టోటల్ జరిగిన బిజినెస్ లో 30% అల్లు అర్జున్కి రెమ్యునేషన్ కింద వచ్చింది. ఏ రకంగా చూసుకున్నా కానీ ఇండియాలోనే అతి ఎక్కువ రెమ్యునేషన్ తీసుకున్న హీరోగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించాడు. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగినటువంటి ప్రభాస్ కూడా 150 నుంచి 175 కోట్ల మధ్య తీసుకుంటున్నాడు. కానీ అల్లు అర్జున్ పుష్ప 2కి ఆల్మోస్ట్ 300 కోట్ల రెమ్యునేషన్ ఛార్జ్ చేశాడు. రాబోయే రోజుల్లో కూడా అల్లు అర్జున్ ఇదే ఫార్ములా ఫాలో అయ్యే అవకాశం అయితే ఉంది. సినిమా కలెక్షన్తో సంబంధం లేకుండా సినిమాకి జరిగిన బిజినెస్ ని బట్టి తన రెమ్యునేషన్ ఫిక్స్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది.